హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం రైల్వే ఎగ్జామ్ యొక్క సిలబస్ తీసుకొని అందులో మీకు క్లియర్గా ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఏంటంటే మ్యాథ్స్ వీడియోస్ సపరేట్గా అలాగే అర్థమెటిక్ వీడియోస్ సపరేట్గా ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ మ్యాథ్స్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మనం ఏ సీక్వెన్స్లో నేను టాపిక్స్ కంప్లీట్ చేస్తానో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే అర్థమెటిక్లో మనం వీడియోస్ అనేవి ఈ సీక్వెన్స్లో కంప్లీట్ చేయబోతున్నాము. ఫస్ట్ టాపిక్ టైం అండ్ వర్క్, సెకండ్ టాపిక్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇలా కంప్లీట్ చేయబోతున్నాను. ఆల్రెడీ టైం అండ్ వర్క్లో ఫస్ట్ వీడియో కంప్లీట్ చేశాను. ఒకవేళ మీరు టైం అండ్ వర్క్లో ఫస్ట్ వీడియో చూడకపోతే దయచేసి అది చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మన ఈ వీడియోస్లో తీసుకున్న ప్రతి కంటెంటు రైల్వే ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని మీకు చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మళ్ళీ మోడల్ వైజ్గా డివైడ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ మాత్రమే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఆ క్లాసెస్ కానీ అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. తద్వారా ఏ ఒక్క అప్డేట్ మీరు మిస్ అవ్వరు. అలాగే నెక్స్ట్ మీకు రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కావాల్సిన కంటెంట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథ్స్ కంటెంట్ అనేవి ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది. అలాగే అర్థమెటిక్ కంటెంట్ దాన్ని కూడా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. అర్థమెటిక్ టాపిక్ మొత్తం ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ మనం ప్రీవియస్గా మనకు కొన్ని రైల్వే ఎగ్జామ్స్ జరిగినాయి. ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎస్ఐ, జేఈ టెక్నీషియన్స్ ఎగ్జామ్స్. అందులో అడిగిన కొన్ని క్వశ్చన్స్ దాదాపు ఏఎల్పిలో అడిగిన అన్ని క్వశ్చన్స్ మీకు చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి లేటెస్ట్ క్వశ్చన్స్ అనమాట. డెఫినెట్గా మీకు నెక్స్ట్ ఎగ్జామ్లో రావచ్చు. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, దానికోసం బూస్టర్ సిరీస్ 10 సెకండ్స్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, కొన్ని ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామ్లో వస్తే ఎలా సాల్వ్ చేయాలో అనేది మీకు ఈ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకోసం మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మంచి మంచి కంటెంట్ మీకోసం ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మరియు బి కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కడే అదే పనిని 15 రోజుల్లో చేయగలడు. సి ఒక్కడే అదే పనిని 20 రోజుల్లో చేయగలడు. బి మరియు సి కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరో కనుక్కోమన్నారు. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏమన్నారు, ఏ అండ్ బి కలిసి ఒక పనిని ఎన్ని రోజులు చేస్తున్నారు, 10 రోజుల్లో చేస్తున్నాడు. ఏ ఒక్కడే అదే పనిని 15 రోజుల్లో చేస్తున్నారు. అలాగే సి ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో చేస్తే మనం ఏం కనుక్కోవాలి, బి అండ్ సి కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనకేం తెలియాలంటే బి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి, అలాగే సి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. టైమ్ అండ్ వర్క్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, టోటల్ వర్క్ తెలుసుకోవాలి. టోటల్ వర్క్ అనేది ఎలా తీసుకోవాలని చెప్పాను, ఎల్సిఎం తీసుకోండి. 10కి 15కి 20కి ఎల్సిఎం ఎంత, 60. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే రోజుకి వాళ్ళు ఎంత వర్క్ చేస్తారు. నా దగ్గర 60 యాపిల్స్ ఉన్నాయి, వీళ్ళు 10 డేస్లో తినేస్తున్నారు. రోజుకి ఎన్ని యాపిల్స్, 6 యాపిల్స్. నెక్స్ట్ వీళ్ళు 15 డేస్లో రోజుకి 4 యాపిల్స్. 60 యాపిల్స్ 20 డేస్ అంటే రోజుకి ఎన్ని యాపిల్స్, 3 యాపిల్స్. అంటే ఇక్కడ మనకేం తెలిసింది, సి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3 అని తెలిసింది. నెక్స్ట్ మనకేం తెలియాలి, బి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. సో ఇక్కడ మీరు పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఏ అండ్ బి ఇద్దరు కలిసి 6 యాపిల్స్ ఉంటున్నారు రోజుకి. ఏ ఒక్క ఎన్ని యాపిల్స్ ఉంటున్నాడు, 4 యాపిల్స్ కదా. అంటే రిమైనింగ్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆ 2 ఎవరు తినాలి, బి తినాలి. ఇది బి యొక్క ఎఫిషియన్సీ. సో మనం ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ కనుక్కున్నాం కాబట్టి ప్రాబ్లం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏం కనుక్కోవాలి, టైం టేకెన్ బై బి అండ్ సి కదా. టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత, 60 బై ఎఫిషియన్సీ ఎవరు తీసుకోవాలి, మనం బీసీది కనుక్కోవాలి కాబట్టి బి అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2 + 3 ఎంత, 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం ప్రతిదీ క్వశ్చను ఎండ్ వరకు చదవాలి. వాడు ఇచ్చిన కండిషన్ ఏంటిది, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిది క్లియర్గా అర్థం చేసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక్కడే ఒక పనిని 32 రోజుల్లో చేయగలడు. బితో కలిసి 24 రోజుల పని
చేయగలదు. సి ఒక్కడే పనిని 64 రోజుల్లో చేయగలిగితే బి మరియు సి కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఈ క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేషన్ అనమాట. ఏ అనేవాడు ఒక వర్క్ని 32 రోజుల్లో చేశాడు. అలాగే వైల్ టుగెదర్ విత్ బి అంటే ఏతో పాటు ఎవరు ఉన్నారు? బి కూడా వస్తే ఆ వర్క్ ఎన్ని రోజులు అయిపోయింది? 24 డేస్లో అయిపోయింది. ఇఫ్ సి అలోన్, సి ఒక్కడే ఆ వర్క్ని 64 రోజుల్లో చేస్తే ఏం కనుక్కోవాలంట? బి మరియు సి కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారో మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనకేం తెలియాలి? ఎల్సిఎం తెలియాలి. 32కి 24కి 64కి ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఎంత? 64 కదా. ఇక్కడ మనం 64 యొక్క మల్టిపుల్స్ మనకు తెలియదు కాబట్టి జనరల్ వేలో చేయాలి. చూడండి 32 నెక్స్ట్ 24 64. ఈ మూడిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 8 ఉంది కదా. 8 4 32, అలాగే 8 3 24, 8 8 64. ఇప్పుడు ఈ మూడు యొక్క ఎల్సిఎం కనుక్కుందాం. ఇప్పుడు 4కి 8కి ఎల్సిఎం ఎంత? 4 కదా. అంటే ఇది క్యాన్సిల్ చేయండి. 4కి 8కి ఎల్సిఎం ఎంత బదులు ఏం రాయొచ్చు మనం? 8 రాయొచ్చు. అలాగే 3 8 ఇదే నెంబర్స్, కోప్లే నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం అవుతుంది, వీటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. ఓకే, 3 8 ఎంత? 24. సో 24 × 8, 24 × 8 ఎంత అవుతుంది? సో వీటి యొక్క మల్టిపుల్స్ చూడండి. 24 × 8 కదా. 28 160, 4 8 ఎంత? 32, 192. సో టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 192 యాపిల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఏ అనేవాడు 192 యాపిల్స్ని 32 డేస్లో తినేస్తున్నాడు. రోజుకి ఎన్ని తింటాడు? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏముంది? 2 ఉంది కదా. ఇక్కడ కూడా ఏముంది? 2 ఉంది. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది? 6 కదా. 6 ఏళ్ళు 12, 6 3 18 అంటే ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్. నెక్స్ట్ 192 యాపిల్స్ని 24 డేస్లో తినేస్తున్నాడు. రోజుకి ఎన్ని? ఇక్కడ ఏముంది? 4 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఆ 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది? 8 కదా. 8 4 32 కావాలంటే మల్టిప్లై చేయండి. 8 4 32, 8 2 16, 1 3 192. అలాగే నెక్స్ట్ 192 యాపిల్స్ని 64 రోజులు తినేసాడు. రోజుకి ఏంటంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది? 3 కదా. 3 4 12, 3 6 18, 1 19 ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రాబ్లంలో సి యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 3 వచ్చింది కదా. నెక్స్ట్ మనం బి యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఇక్కడ మనకు ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఏ అండ్ బి 8 కదా. అలాగే ఏ ఒక్కడు ఎన్ని యాపిల్స్ తింటున్నాడు? 6 యాపిల్స్ తింటున్నాడు. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 2 యాపిల్స్ ఉన్నాయి. ఆ 2 యాపిల్స్ ఎవరు తినాలి? బి తినాలి. సో బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. సో టైమ్ టేకెన్ బై బి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత? 192 బై ఎఫిషియన్సీ ఎంత? 5. ఓకే, సో ఇక్కడ మీరు ఆప్షన్ ద్వారా కూడా చేయొచ్చు, లేదు క్యాలిక్యులేషన్ చేసైనా చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఫస్ట్ జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 3 15, తర్వాత 42 కదా. 5 8 40, తర్వాత రిమైండర్ ఎంత ఉంది? 2/5 days, 38 2/5 days. ఇలా కాకుండా డైరెక్ట్గా చేయాలంటే షార్ట్ ట్రిక్లో మీరు ఏం చేస్తారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయండి. ఏంటిది? ప్రతి దాంట్లో 8 ఉంది కదా. సో 5ని 8తో మల్టిప్లై 500 ఎంత? 40. నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ 2 రావాలి. 0 0 + 4 ఎంత? 4 వస్తుంది. ఇది కాదు. అన్నిట్లో 38 అంటే 0 కదా. 0 + 3 3, ఇది కాదు. 0 + 4 ఇది కాదు. 0 + 2 2, మనకు కావాల్సిన 2 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ మరియు బి కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. బి మరియు సి కలిసి 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ మరియు సి కలిసి దాన్ని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏబిసి కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 2 పర్సన్స్ ఉన్నారనమాట. ఏ అండ్ బి కలిసి 10 రోజుల్లో చేస్తున్నారు. బి అండ్ సి కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారు? 15 రోజుల్లో చేస్తున్నారు. సి అండ్ ఏ కలిసి 18 రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే క్వశ్చన్ ఏం కనుక్కున్నాడు? ముగ్గురు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో మనం కనుక్కోవాలి. సో ముగ్గురు అంటే మనకేం తెలియాలి? ఏ యొక్క ఎఫిషియన్సీ తెలియాలి, బి యొక్క ఎఫిషియన్సీ, సి యొక్క ఎఫిషియన్సీ, ఈ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ప్యాటర్న్ అయితే సేమే. ఫస్ట్ ఏంటిది? టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఎల్సిఎం. 10కి 15కి 18 ఎల్సిఎం ఎంత? 90. నెక్స్ట్ ఎఫిషియన్సీ.
90 యాపిల్స్ 10 రోజులు అంటే రోజుకి ఎన్ని 9 యాపిల్స్. 90 యాపిల్స్ 15 రోజులు అంటే రోజుకి ఎన్ని 15 నాలుగు 90. 90 యాపిల్స్ 18 రోజులు అంటే రోజుకి ఎన్ని 5. ఓకే, ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసి ఎంత అవుతుంది 9 + 6 ఎంత 15. 15 + 5 ఎంత 20. చాలామంది ఏం చేస్తారంటే ఈ 20 ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ A + B + C అనుకుంటారు, అది తప్పు. ఓకే, సో ఇంతకుముందు క్వశ్చన్ ఏంటిది ఏ సపరేట్గా ఉన్నాడు, బి సపరేట్గా ఉన్నాడు, సి సపరేట్గా ఉన్నాడు కాబట్టి ముగ్గురు యాడ్ చేస్తే A + B + C వస్తుంది. కానీ ఇక్కడ ఈ మొత్తాన్ని యాడ్ చేసామనుకో A + B + B + C + C + A అప్పుడు ఏమవుతుంది 2 సార్లు A వస్తుంది, 2 సార్లు B వస్తుంది, 2 సార్లు C వస్తుంది. అంటే టోటల్గా ఏమవుతుంది 2 ఆఫ్ A + B + C. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 10 టైమ్స్. అంటే ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత 10. మనం ఏం కనుక్కోవాలి టైం టేకెన్ బై ABC కదా. టైం ఎలా వస్తుంది టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 90, ఎఫిషియన్సీ ఎంత 10. ఎన్నిసార్లు పోతుంది 9 టైమ్స్. ఆప్షన్ C ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సేమ్ మోడల్. రాము మరియు సోము కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. సోము మరియు ధాము కలిసి 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ధాము మరియు రాము కలిసి 15 రోజుల్లో పూర్తి చేయగలరు. రాము మరియు సోము మరియు ధాము కలిసి 2 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. యాస్టీస్గా సేమ్ క్వశ్చనే కదా. రాము సోము కలిసి 10 రోజులు, అలాగే సోము ధాము కలిసి 12 రోజులు, అలాగే ధాము మరియు రాము కలిసి ఎన్ని రోజులు 15 రోజులు. అయితే ఏం కనుక్కోవాలి ముగ్గురు రాము సోము ధాము కలిసి ఎన్ని రోజులు చేస్తారు. యాస్టీస్ సేమ్ ప్రొసీజరే. ఏం చేయాలి ఎల్సిఎం 10కి 12కి 15 ఎల్సిఎం ఎంత 60. టోటల్ వర్క్ వచ్చేసింది. నెక్స్ట్ ఎఫిషియన్సీ 60 యాపిల్స్ 10 రోజులు, రోజుకి ఎన్ని 6 ఎఫిషియన్సీ. 60 యాపిల్స్ 12 డేస్ అంటే రోజుకి ఎన్ని 5. 60 యాపిల్స్ 15 రోజులు అంటే రోజుకి 4 ఎఫిషియన్సీ వచ్చేసింది. ఇప్పుడు ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ మొత్తం యాడ్ చేసి మనకి ఏమవుతుంది 2 ఆఫ్ R + S + D అవుతుంది. రైట్ సైడ్ యాడ్ చేసి 6 + 5 11, 11 + 4 ఎంత 15. ఓకే, ఇప్పుడు R + S + D ఏమవుతుంది 15/2. దీని మీద పాయింట్లో రాయద్దు. టైం టేకెన్ బై RSD ముగ్గురుది కదా. టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 60 బై ఎఫిషియన్సీ ఎంత 15/2 కదా. ఇదేమవుతుంది 60 ఇంటూ రివర్స్ చేస్తే 2/15. 15 ఎన్నిసార్లు పోతుంది 4 సార్లు పోతుంది. 4 రెళ్ళు ఎంత 8. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఎందులో అడిగాడు ఈ క్వశ్చన్ NTPCలో అడిగిన క్వశ్చన్. సో NTPC లెవెల్కి మీరు ప్రిపేర్ అయ్యగలిగితే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే NTPCలో ఉండే కొన్ని క్వశ్చన్స్ స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్ అనమాట. డిగ్రీ లెవెల్ కాబట్టి ఇది మీకు అన్ని ALPకి యూజ్ అవుతుంది, RPFకి యూజ్ అవుతుంది, అలాగే నెక్స్ట్ మనం టెక్నీషియన్స్కి యూజ్ అవుతుంది, అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది, గ్రూప్ D ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ P మరియు Q ఒక పొలాన్ని 9 రోజుల్లో కోయగలరు. Q మరియు R దాన్ని 12 రోజుల్లో మరియు P అండ్ R 18 రోజుల్లో కోయగలరు. ముగ్గురు కలిసి ఆ పొలాన్ని కోయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇక్కడ నేను మీకు ఒక లాజికల్ పాయింట్ కూడా చెప్తాను. P అండ్ Q కలిసి ఎన్ని రోజులు చేశారు 9 రోజులు. నెక్స్ట్ Q అండ్ R కలిసి ఎన్ని రోజులు 12 రోజులు. అలాగే P అండ్ R కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారు 18 రోజులు చేస్తున్నారు. ఇక్కడ మీరు పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం మ్యాక్సిమం ఈ క్వశ్చన్ని 50-50 ఛాన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఏమన్నాడు హౌ మెనీ డేస్ విల్ దే టేక్ టు రీప్ ద ఫీల్డ్ ఇఫ్ ఆల్ 3 వర్క్ టుగెదర్. అంటే P + Q + R ముగ్గురు కలిసి చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా చూడండి. నేను క్వశ్చన్ కూడా ఏం సొల్యూషన్ ఏం చేయలేదు, నేను ఆప్షన్ బేస్ చేసుకునే చెప్తున్నాను. ఇప్పుడు PQ ఇద్దరు కలిసి మూడిట్లో తక్కువ టైం ఎక్కడ పట్టింది PQ కదా. PQ ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పట్టింది 9 డేస్ పట్టింది. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రాగా వీడికి R యాడ్ అయ్యారనుకో కంపల్సరీగా వర్క్ ఏమవుతుంది 9 రోజుల కంటే తక్కువ టైమే పడుతుంది కదా. ఆన్సర్ మనకి ఏం రావాలి 9 డేస్ కంటే తక్కువ రావాలి. అంటే ఆప్షన్ ఏ రాదు, ఆప్షన్ డి రాదు. అంటే ఇక్కడ B కావచ్చు, ఆప్షన్ C అన్న కావచ్చు. నాకు తెలిసి నేను అనుకునేది ఆప్షన్ B అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి. చూద్దాం. ఓకే, ఫస్ట్ టోటల్ వర్క్ ఎంత, టోటల్ వర్క్ LCM 9, 12, 18 LCM ఎంత 36.
ఎఫిషియన్సీ 36 యాపిల్స్ 9 రోజులు ఎంత 4, 36 యాపిల్స్ 12 రోజులు 3, 36 యాపిల్స్ 18 రోజులు అంటే 2. ఇప్పుడు ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ అంటే 2 ఆఫ్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 4 ప్లస్ 3 ఎంత 7, 7 ప్లస్ 2 ఎంత అయింది 9 అయింది. ఇప్పుడు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 9/2 అవుతుంది. ఓకే, సో టైం టేకెన్ బై పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకేమైంది 36/9/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 2/9. 9 ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ కదా. సో 4 8 8 డేస్ వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో చూసారు కదా ఇక్కడ 50-50 ఛాన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ 2లో ఏదేమైనా ఆన్సర్ చెప్పాలంటే నేను బి అనుకున్నాను, బట్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ దీనికంటే తక్కువగానే ఉంటాయి. ఓకే, సో ఒక ఆప్షన్ తక్కువగా ఉంటుంది, రిమైనింగ్ కొన్ని ఆప్షన్స్ దీనికంటే ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఉన్న వాటిని మొత్తం మన ఆప్షన్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మరియు బి కలిసి ఒక ప్రాజెక్ట్ని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. బి మరియు సి కలిసి 20 రోజుల్లో పూర్తి చేయగలరు. సి మరియు ఏ కలిసి 30 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏబిసి ముగ్గురు కలిసి ఆ ప్రాజెక్ట్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. చూడండి, నేను సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మీకు మోడల్ వైజ్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఫస్ట్ క్వశ్చన్ వినగానే మీకు ఏమవుతుంది కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. సో సేమ్ మోడల్లో క్వశ్చన్స్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 10 క్వశ్చన్స్ చేసేసరికి ఏమవుతుంది కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. రైట్, సో ఫస్ట్ పాయింట్ ఏబి ఇద్దరు కలిసి ఒక వర్క్ ఎన్ని రోజులు చేస్తారు 10 డేస్. అలాగే బీసీ కలిసి 20 డేస్. సిఏ కలిసి ఎన్ని డేస్ 30 డేస్. ముగ్గురు కలిసి ఎన్ని రోజులు. ఫస్ట్ ఎల్సిఎం ఎంత టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంత 60. నెక్స్ట్ మనకి ఏం కావాలి ఎఫిషియన్సీ రావాలి. ఎఫిషియన్సీ అంటే ఎలా వస్తుంది టోటల్ వర్క్ బై టైమే కదా. 60 యాపిల్స్ 10 రోజులు, రోజుకి ఎన్ని 6 యాపిల్స్. 60 యాపిల్స్ 20 రోజులు, రోజుకి 3. 60 యాపిల్స్ 30 డేస్ అంటే రోజుకి ఎన్ని 2 యాపిల్స్. ఇక్కడ మీరు ఇక్కడ టోటల్ వర్క్ ఎల్సిఎం ద్వారానే మనం కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎలాగ టోటల్ వర్క్ ఎంత వచ్చింది మనకు 60 కదా. కంపల్సరీగా 60 కానీ 60 యొక్క మల్టిపుల్స్ రావాలి న్యూమినేటర్లో. ఇక్కడేమో 120 ఉంది, ఇది రావచ్చు ఆప్షన్ బి కాదు. ఇక్కడ రావచ్చు ఆప్షన్ డి కూడా కాదు. ఇక్కడ ఏమో 120/11 ఉంది, ఇక్కడేమో 120/7 ఉంది. ఇప్పుడు మనం ఏదో మనం చూద్దాం. టోటల్ ఎఫిషియన్సీ ముగ్గురిది యాడ్ చేసి ఏమవుతుంది 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు 6 + 3 ఎంత 9, 9 + 2 11. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 11/2 అవుతుంది. మనం టైం టేకెన్ బై ఏబిసి ముగ్గురు కదా. టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 60 బై ఎఫిషియన్సీ ఎంత 11/2. సో పైకి తీసుకెళ్తే ఏమవుతుంది 120/11. డినామినేట్లో ఏమని రావాలి 11 రావాలి. 11 ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, ఎందుకంటే మనం క్వశ్చన్ని బేస్ చేసుకుని మనం ఎటువంటి అప్రోచ్ ఫాలో అవ్వాలో ఒక క్లారిటీ అర్థమవుతుంది. చూడండి, స్టార్టింగ్లో క్వశ్చన్స్ ఒక రకంగా చెప్పాను, మిడిల్లో క్వశ్చన్స్ ఆప్షన్ ద్వారా చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాను మనం టోటల్ వర్క్ ద్వారా ఎక్కడ క్యాన్సిల్ అవ్వకపోతే మనం ఆప్షన్ ద్వారా 2 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసేసాం మనం. నెక్స్ట్ వన్, పరాస్ అనేవాడు పనిలో 40%ని 8 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే దీప్తి మరియు పరాస్ కలిసి రోజుకు పనిలో 10%ని పూర్తి చేయగలరు. పనిని పూర్తి చేయడానికి దీప్తికి ఒక్కదానికి ఎంత సమయం పడుతుందో మనం కనుక్కోవాలి. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. పరాస్ అనేవాడు ఎంతవరకు చేశాడు 40%. 40% అంటే ఎంత 40/100 కదా. ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి అంటే ఎంత అవుతుంది 2/5. ఈ 2/5 వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది 8 డేస్. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది. ఇప్పుడు 2 పార్ట్స్ 8 డేస్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 4 అవుతుంది. 5 పార్ట్స్ ఎంత అవుతుంది 20 డేస్. పరాసు ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అలాగే దీప్తి మరియు పరాస్ కలిసి ఎంత 10% అంటే ఎంత 10/100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/10 వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది 8 డే, ఒక రోజు పట్టింది. టోటల్ వర్క్ ఎన్ని డేస్ పడుతుంది 1 పార్ట్ 1 డే అయితే 10 పార్ట్ ఎంత అవుతుంది 10 డే అవుతుంది. ఫైన్ ద టైం టేకెన్ బై దీప్తి అన్నాడు. నాకేం కావాలి దీప్తి యొక్క ఎఫిషియన్సీ కావాలి కదా.
సరే టైం అండ్ వర్క్ ఫస్ట్ ఎల్సిఎం ద్వారా చేయొచ్చు, దీనికి షార్ట్ ట్రిక్ కూడా ఉంది. ఫస్ట్ జనరల్గా చెప్తాను. పరాసు 20 days, దీప్తి మరి పరాస్ కలిసి 10 days, టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంత 20, ఎఫిషియన్సీ 20 యాపిల్స్ 20 days 1, 20 యాపిల్స్ 10 days 2. ఓకే, ఇప్పుడు దీప్తి పరాస్ కలిపి రోజుకి ఎన్ని తింటున్నారు? 2 యాపిల్స్ తింటున్నాడు. పరాస్ ఒక్కడే 1 యాపిల్ తింటున్నాడు. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 1 యాపిల్. ఈ 1 యాపిల్ ఎవరు తినాలి? దీప్తి తినాలి. వచ్చేసింది కదా. సో టైం టేకెన్ బై దీప్తి అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 10/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇది జనరల్ వే. దీన్నే మీకు షార్ట్ ట్రిక్లో చెప్పాను, ఆల్రెడీ ఫస్ట్ వేడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇది ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ డిఫరెన్స్ ఆఫ్ వై అని. సో 10 × 20, 10 × 20 / 10కి 20కి డిఫరెన్స్ ఎంత? 10కి 20కి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 10. ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? 20 days. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మాకు మిస్టేక్ జరిగింది. టోటల్ వర్క్ ఎంత ఉంది? 20 కదా, మనం 20 రాయాలి. సో 20/1 = ఎంత అవుతుంది? 20 days. ఇక్కడేమో మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా షార్ట్ ట్రిక్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ ఒక పనిలో 1/3 భాగాన్ని 5 రోజుల్లో చేయగలడు. బి అదే పనిని 2/5 వంతుని 10 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి పనిచేసి పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఏ అనేవాడు 1/3 వర్క్ చేయడానికి ఎంత టైం పట్టింది? 5 days. అంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్ పడుతుంది? అంటే 1 part చేయడానికి 5 days అయితే 3 parts చేయడానికి ఎన్ని డేస్? 15 days. అలాగే బి అనేవాడు 2/5 వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days పట్టింది. టోటల్ వర్క్ ఎన్ని డేస్? 2 parts 10 అయితే 1 part ఎంత అవుతుంది? 5. 5 parts ఎంత అవుతుంది? 25. హౌ మెనీ డేస్ దే వర్క్ టుగెదర్? కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్ కదా. ఏబి ఇద్దరు కలిసి అంటే ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. 2 persons ఉంటే మీరు డైరెక్ట్గా షార్ట్ ట్రిక్లోనే అప్లై చేయండి. మీరు లాజిక్ ఎల్సిఎం ద్వారా చేయాల్సిన పని లేదు. 15 + 25, 15 + 25 ఎంత అవుతుంది? 40. 5 8, 5 3, 25 3 ఎంత? 75/8. 8 9 ఎంత? 72. ఇంకా 9 ఎక్కడుంది? ఆప్షన్ ఏ కదా, కరెక్ట్. రిమైనింగ్ ఎంత? 72 పోతే 3 కదా. 3/8 days. 9 3/8 days. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ ఒక్కడే ఒక పనిలో 2/5 వంతుని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. బి ఒక్కడే అదే పనిని 3/4 వంతు 25 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి పనిచేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో కనుక్కోవాలి. చూద్దాం. ఏ ఒక్కడే 2/5 వర్క్ చేయడానికి ఎంత టైం పట్టింది? 12 days. టోటల్ వర్క్ ఎన్ని డేస్ పడుతుంది? 2 parts 12 అయితే 1 part ఎంత? 6 కదా. ఇప్పుడు 5 parts ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఒక పాయింట్ క్లియర్. నెక్స్ట్ బి అనేవాడు 3/4 వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? 25 days టైం పడుతుంది. సో 3 parts 25 అయితే 4 parts ఎంత అవుతుంది? 100/3 అవుతుంది. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్, కొంచెం లాజికల్గా మనం చేయాలి. హౌ మెనీ డేస్ దే కెన్ కంప్లీట్ కదా. ఇద్దరు కలిసి ఎన్రోల్ చేస్తారు. ఫస్ట్ మనం ఏ అనేవాడు ఎన్రోల్ చేస్తారు 30 days. బి అనేవాడు ఎన్రోల్ చేస్తారు 100/13. టోటల్ వర్క్ ఎలా వస్తుంది మనకు? ఎల్సిఎం ద్వారా వస్తుంది. సో ఎప్పుడైనా సరే మనకు ఫ్రాక్షన్స్ వస్తే ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అది జాగ్రత్తగా చూడండి. సో 1/2 3/4 మనం ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫస్ట్ ఫార్ములా ఒకటి ఉంది. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్ఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం ఎల్సిఎం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, 1కి 3కి ఎల్సిఎం ఎంత? 3 రాయండి. అలాగే 2కి 4కి హెచ్ఎఫ్ ఎంత? 2. ఓకే, ఇలా చేయొచ్చు. ఇప్పుడు మనకి దేనికి హెచ్ఎఫ్ ఎల్సిఎం కనుక్కోవాలి? 30కి 100/13కి మనం 100/3, 13 కాదు ఇది, 100/3కి మనం కట్టాలి. ఇప్పుడు చెప్పండి, 30కి 100కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 30కి 100కి ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ కదా. 30కి 100కి ఎల్సిఎం ఎంత? 300
30/1, 1కి 3కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 1 కదా. సో టోటల్ వర్క్ ఎంత వచ్చింది, 300 యాపిల్స్ 30 days, రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటాడు, 10. అలాగే 300 యాపిల్స్ 100/3 అయితే రోజుకి ఎన్ని తింటాడంటే 300/100/3 కదా. సింప్లిఫై చేస్తే 300 × 3/100 ఎన్నిసార్లు పోతుంది, 3 times. 3 3 ఎంత, 9. సో ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. క్వశ్చన్ ఈజీనే, ఒక్కోసారి మనం టైం వేస్ట్ చేయించడానికి ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తాడు. అందుకే స్టార్టింగ్ మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ రీడింగ్లో క్వశ్చన్ చూడగానే ఇది కొంచెం టైం టేకింగ్ అవుతుంది, క్యాలిక్యులేషన్ పార్ట్ అవుతుందంటే ఈ క్వశ్చన్ స్కిప్ చేయండి, రిమైనింగ్ క్వశ్చన్స్ చేయండి. ఇంకా టైం ఉంటే అప్పుడు ఈ క్వశ్చన్ దగ్గరకు వచ్చి ట్రై చేయండి. అంతేగాని ఫస్ట్ రీడింగ్లో నీ క్వశ్చన్ చేయకూడదు. ఓకే, మనం టైం టేకెన్ బై A and B కనుక్కోవాలి. టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత, 300 బై ఎఫిషియన్సీ. 10కి 9కి ఎఫిషియన్సీ ఎంత, 19. అంటే ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ మరియు బి కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. సి ఒక్కడే అదే పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏబిసి కలిసి పనిచేసే ఆర్ అదే పనిని 3/1 భాగాన్ని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో మనం కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్ ఈ లాస్ట్ లైన్ ఏదైతే ఉందో అది మర్చిపోతారు. 3/3 భాగాన్ని, అదే పనిని 3/3 భాగాన్ని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఈ లైన్ మర్చిపోతారు. అప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లం మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. క్వశ్చన్ చూద్దాం. ఏ అండ్ బి కలిసి వర్క్ ఎన్ని రోజులు చేశారు, 10 రోజులు చేశారు. సి ఒక్కడే ఆ వర్క్ ఎన్ని రోజులు చేశారు, 14 రోజులు చేశారు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఎల్సిఎం. టోటల్ వర్క్ 10కి 14 ఎల్సిఎం ఎంత, 70. నెక్స్ట్ ఎఫిషియన్సీ, 70 యాపిల్స్ 10 రోజులు, రోజుకి ఎన్ని, 7. 70 యాపిల్స్ 14 రోజులు, రోజుకి ఎన్ని, 5. 70/14 అంటే 5. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏబిసి కలిసి పనిచేయాలి. ఇప్పుడు ఎవరు వర్క్ చేయాలి, ఏబిసి. టైం టేకెన్ బై ఏబిసి. ఓకే, సో మనకి ఏబిసికి ఎఫిషియన్సీ ఎంత, 7 + 5 ఎంత, 12 కదా. సో టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత, 70 బై ఎఫిషియన్సీ ఎంత, 7 + 5 ఎంత, 12. సో చాలామంది 70/12 ఆన్సర్ పెట్టేస్తారు, అది తప్పు. అయితే ఎంత వర్క్ అంట, 3/5. సో తెలుగులో కొంచెం మిస్టేక్ అయింది. 3/5 3/5 వంతు వరకు మనం టోటల్ వర్క్ తీసుకోవాల్సిన పని లేదు. ఎంతవరకు తీసుకోవాలి, 3/5 ఆఫ్ వర్క్ తీసుకోవాలి. ఓకే, సో 3 ఎన్నిసార్లు పోతుంది, 4 times క్యాన్సిల్ అవుతుంది. అలాగే 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 14 times క్యాన్సిల్ అవుతుంది. 2 7 2 2. సో ఆన్సర్ ఏమవుతుంది, 7/2. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లాస్ట్ లైన్ ఏంటిది, 3/5 ఆఫ్ ది సేమ్ వర్క్. ఇప్పుడు దాకా మనం ఏం తీసుకున్నామో డైరెక్ట్గా టోటల్ వర్కే తీసుకున్న వాళ్ళం 70 అనేది. కానీ మనకేం కావాలి, మొత్తం వర్క్ అవసరం లేదు, 3/5 చాలంట. అంటే ఆ 3/5 తీసుకుంటాం. బై ఎఫిషియన్సీ ఎంత ఉంది, 12తో డివైడ్ చేస్తే మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో చూశారు కదా. సో క్వశ్చన్స్ అనేవి మనకి ఈజీ లాగే ఉంటాయి, కానీ లాస్ట్ లైన్ చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఏమవుతుంది, అది కొంచెం డిఫికల్టీ లెవెల్కి పెరిగిపోతుంది. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మన కంటెంట్ చూడండి, టు ద పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. డెఫినెట్గా సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, ఇందులో నో డౌట్ అనమాట. తక్కువ టైంలో మీకు తక్కువ కంటెంట్ ద్వారా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి అని ఆ ఇంటెన్షన్తో నేను ఈ క్లాసెస్ తీసుకుంటున్నాను. వేల క్వశ్చన్స్ చేయాల్సిన పని లేదు. అసలు ఎగ్జామ్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ చేయగలిగితే చాలు. నేను చెప్పిన ఈ సిరీస్ ఏదైతే ఉందో ఈ సిరీస్ కంటిన్యూ చేయండి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ మాక్ టెస్ట్ రాయండి. డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. తద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతారు. సో ఎక్కువ మంది ఫాలో అయినప్పుడు ఎలా అయినా సరే మన వీడియోస్ కోసం ఇంతమంది వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం కంపల్సరీగా వీడియోస్ చేయాలి అనే ఇంటెన్షన్, మోటివేషన్ వస్తుంది. సో తద్వారా తొందరగా మన సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.